శ్రీమద్గురు నిరంజనం గురుదేవాయ నమః. వేమన స్వామి ఈనాటి పద్యములో కాలము కర్మ చేత జీవుడు పరివేష్టింపబడి బంధింపబడి ఉండేటువంటి వాని మనస్సు చండాలంగా ఉంటుంది, వెనుకబోగొడుతుంటుంది. అది వాని మనస్సు కాదు. వాడు ఎప్పుడూ సంసార చక్రంలో తిరుగుతూ ఉంటాడు అనే విషయాన్ని చక్కగా వివరిస్తున్నాడు ఈ పద్యంలో. అది ఎలాగంటే, కాలవశము బట్టి కర్మ జీవుల పిండు మత్తుల గుసును మద మత్తులైరి మత్తులైన జనుల మనసేటి మనసయా ఈశ్వదా విరామ వినురవేమా. కాలవశము బట్టి కాలాన్ని అనుసరిస్తూ కర్మ ఉంటుంది. మనం కృతయుగంలో చూస్తే అంతా సజ్జనులు ఎక్కువగా ఉన్నారు. ధర్మం 4 పాదములుగా ఉంది. త్రేతాయుగానికి వచ్చేందుకు ఆ ధర్మం 3 పాదములు, ద్వాపర యుగానికి వచ్చేందుకు 2 పాదములు, కలియుగానికి వచ్చేప్పుడు 1 పాదము. ధర్మం ఇట్లా మారుతూ ఉంటుంది అని ఈ కాలవశము చేత కాలాన్ని బట్టి కర్మ జీవులు పట్టుకొని బంధిస్తూ ఉంటుంది. పిండు అంటే వాని నాశనం చేస్తుంది, వాని సారం తీసేస్తుంది. సజ్జనత్వం అనే మంచి జ్ఞానం అనేది ఉండనే ఉండదు. వాడు మనస్సు ఎట్లా చెడు వ్యసనాలను అవలంబిస్తుందో అప్పుడు వాడు చెడిపోతాడు. జ్ఞానం శూన్యం ఉండదు. అది కర్మ జీవులను పట్టుకొని పిండి నాశనం చేస్తుంటది. అట్లా నాశనమైనటువంటి మనస్సు ఎట్లుంటది? వాడు ఎట్లుంటారు జీవుడు? మత్తులగు సుమద మత్తులైరి. మత్తులు, మత్తు అంటే మన తెలివిని కోల్పోయేటట్టు చేసేటువంటి యొక్క స్థితి. మనం చూస్తూ ఉంటాం, ఈ ఎక్కువ సారా తాగినటువంటి వాడు ప్రపంచాన్ని మర్చిపోతాడు. మత్తులో, సారాయి మత్తులో వాడు పంచె ఊడిపోయేది తెలుదు, గుంతలో పడేది తెలుదు, నీళ్ళంలో పడేది తెలుదు, షూటకాలలో పడేది తెలుదు. పడిపోతా అంటాడు. ఇది మంచి చెడ్డ అనే జ్ఞానం తెలివి కోల్పోతాడు. అట్లా కోల్పోయిన కొందరైతే, కొందరు ఇంకొక మత్తు, మదం, నేను అనేటువంటి, నేను గొప్పవాడిని, నేను రాజును, నేను బ్రాహ్మణుణ్ణి, నేను రెడ్డిని, నేను వైశ్యుణ్ణి, మదం. అష్టమదాలలో పడి చిక్కొని నాశనం అవుతుంటారు. మదమత్తులైరి మత్తులైన జనుల మనసేటి మనసయా. ఆ విధంగా మత్తులో చిక్కొని పోయినటువంటి వారి యొక్క మనస్సు ఎప్పుడూ విషయాల మీద పోయి దానికి లోనై ఉండే మనస్సు. అటు ఏం మనస్సు అది? ఆ మనస్సు ఎట్లుంటుందంటే, మున్సిపాలిటీ వాళ్ళు ఈ చెత్త చెదారం తీసి బయట వేసినప్పుడు దాంట్లో అన్ని పదార్థాలు కలిసి ఉంటాయి. కుళ్ళి వాసన, చెడు వాసన వస్తుంటుంది, మహాదుర్గంధం. ముక్కులు మూసుకునేంత వరకు దుర్గంధం. అట్లా ఈ మత్తెక్కినటువంటి వారికి మనస్సు మహా చండాలంగా ఉంటుంది. అన్నిటి మీదకి వాళ్తుంటారు, ఏది కావాలని కోరుకుంటారు. అట్లా కర్మ బంధిస్తూ ఉంటుంది జీవులను. కర్మ జీవులను బంధించి పిండి వేస్తూ ఉంటుంది. దీనే భాగవతంలో చక్కగా చెప్తారు. ఎట్లా చెప్తారు అంటే,
ఎల్ల శరీరధారులకు నిల్లను చీకటి నూతి లోపలంద్రల్లక మీరు మేమను మతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నతని దివ్య కళామయం వంశు విష్ణునందుల్లముదేర్చిత నడవి నుండుట మేలు శాసరాగ్రణి. ఆ విధముగా మత్తు అనేటువంటిది దైవం వైపు గురువు వైపుకు మళ్ళకుండా చేస్తా ఉండి దాంట్లో నాశనం చేస్తుంది ఆ కర్మ అనేటువంటిది. మేము మీరు అనేటువంటి మతి బ్రహ్మ భిన్నులై ఎప్పుడు ప్రపంచ జోలే కానీ జ్ఞానమైనటువంటి పరమాత్మ స్వరూపం వైపు పోవాలని అనుకోదు. అది చీకటి, ఆ మత్తు అనేటువంటి చీకటి ఏమీ కానరాదు. అమాస రోజు చీకట్లోనే కానీ స్పర్శ చేత ఇది పామ తాడ అని తెలుస్తుంది. కానీ ఈ శరీరం అనే చీకటిలో పడినటువంటి జీవుడు విషయాదుల చేత ప్రవర్తింపబడి ఏది ఆ జ్ఞానము అనేటువంటి స్పర్శ గురువు కానరాదు అనేటువంటి అచ్చపు చీకటింబడి గృహవృతులై విషయ ప్రవిష్టులై సచ్చుచున్ పుట్టుచున్ మరలా చర్విత చర్నులైన వారికి జచ్చరబుట్టునే పరులు చెప్పిననైననేమిచ్చిననైన నేమిచ్చిననైన కానలకు నేగినైన హరి ప్రబోధముల్. సంసారమనే మత్తులో చిక్కుని విషయాదుల చేత పరివేష్టింపబడినటువంటి వాడు చేసిన పని మళ్ళీ చేసుకుంటూ పుడతా సత్తా ఉండేవానికి వానికి ఏ విధమైనటువంటి వారు ఎంత చెప్పినా కష్టం కలిగించిన వానికే వాడే కానీ హరిప్రబోధములు గురువాక్యం అనేటువంటిది వానికి తెలియనే తెలియదు. నాశనం చేస్తుంది ఆ కర్మ అనేటువంటి మత్తు. అటువంటి వాళ్ళు తోడైనప్పుడు ఏమైతే అటువంటి వాళ్ళే తోడైతారు. కానని వాని నూతగుని కానని వాడు విశిష్ట వస్తువుల కానని భంగి. గుడ్డోడు గుడ్డోనికి తోడైతే ఆ మంచి వస్తువులైనటువంటివి మణిమాణిక్యాలు ఏం తెలుసుకుంటున్నాడు, వాని తెలుదు ఏమి లేదు. అట్లా చెడువానికి చెడువాడు తోడైతాడు. మత్తెక్కినోడు మళ్ళా మత్తెక్కిన వాని సంసారికి తోడై పోతా ఉంటారు. కానీ జ్ఞానుల యొక్క సవాసం చేయరు వాళ్ళు. కర్మములక ఈ కొందరు కర్మబద్ధులై కానరు విష్ణువున్. ఆ కర్మం చేత బద్ధులై ఏమైనా చెప్పినట్టు కర్మ జీవుల పిండు ఏదో కాలవశముల చేత పిండి ఏది మదమత్తులై అందురకించన వైష్ణవాగ్ని సంస్థాన రజో విషిక్తులకు సంస్కృత కర్మములు దానవేశ్వర. జ్ఞానుల సవాసం చేస్తే నువ్వు జ్ఞానం చేత లభించేటువంటి ఆ యొక్క మోక్షం విడుదల అనేటువంటి భ్రాంతి రహితం గురువుల సహాసం చేస్తే లభిస్తుంది. కానీ ఇట్లా మత్తులో ఉండేవాడు మళ్ళా మత్తులో ఉండేవాడు తోడైనప్పుడు ఏమవుతుంది, వాడు ఏమి ఎరగడు. కాబట్టి వాళ్ళ మనస్సు అది మహాచండాలమైనటువంటి సంసార దుర్గంధంలో పడి భ్రాంతి చేత విడుబడక పుట్టడం సావడం జరుపుకుంటుంటారు అనే విషయాన్ని వేమన చక్కగా తెలియజేశారు.